తెలంగాణ వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక మంచి కార్యక్రమం ఇది. తెలంగాణ సమాజానికి తెలంగాణ తెచ్చుకోవడమే కాదు, తెచ్చుకున్న తెలంగాణలో ఆనాటి పోరాటంలో భాగస్వామ్యం తీసుకున్న ప్రజలకు ఆ ఫలాలను అందించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉన్నది. ఈనాడు పాలకులు తప్పు చేస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తిగా ప్రతిపక్షాలు, ప్రసార సాధనాలు, పత్రికలు తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అయితే ఈనాడు ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇది రాష్ట్రం కాదు రాజ్యం అనుకుంటున్నారు. పాలకులు రాష్ట్రాన్ని ఇచ్చిన వాళ్ళు 28 రాష్ట్రాల తర్వాత 29వ రాష్ట్రాన్ని ఇచ్చినాం. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ పోరాట ఫలితం 69లో కానీ 2009లో కానీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాధించే వరకు ఆ పోరాటం ఆగలేదు. అయితే రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్దలు, సహకరించిన వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా 29వ రాష్ట్రంగా భారతదేశంలో ఇది ఒక కొత్త రాష్ట్రం అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తిగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అప్పుడో ఇప్పుడో ఫామ్ హౌస్లో ఖాళీగా ఉన్నప్పుడు వంట వార్పుకో లేకపోతే ధూమ్ధామ్లకో జనజాతరలకు అప్పుడప్పుడు వచ్చిపోయే చంద్రశేఖరరావు గారు అనుకోకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత ఇది రాష్ట్రం కాదు రాజ్యం, ఈ రాజ్యానికి అధిపతులు తమ కుటుంబం అని భావిస్తున్నాడు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ తీసుకున్నప్పుడు పాలకులు నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు అందులో ఉన్న లోపాలను సూచనలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. లోపాలను సవరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉన్నది. మేము సలహాలు సూచనలు ఇవ్వడానికే ప్రజలు మమ్మల్ని ప్రతిపక్ష పార్టీలుగా ఈనాడు ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చూస్తున్నది. ఈ దేశంలో ప్రధానంగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిగా పరిపాలనను సాగించాలి, ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో సహేతుకంగా ఉంటే సమర్థించడం, అందులో లోపాలు ఉంటే సవరించడానికి ప్రయత్నం చేసినాం. సవరించడానికి అవసరమైన సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈనాడు అందులో భాగంగానే సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కూడుకున్న అంశము. ఉద్యమ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందో అందులో మొట్టమొదటిదే నీళ్లు. నీళ్లకు సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్రానికి ఒకటి గోదావరి నది అయితే, 2 కృష్ణా నది. ఈ 2 లైఫ్ లైన్ తెలంగాణ కోసం. వీటి మీద నిర్మించే ప్రాజెక్టులల్లో పారదర్శకత ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, తీసుకుంటున్న నిర్ణయాలలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్తున్నారు, తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేస్తాను. సంతోషం, చేయాలి, అవసరం కూడా ఉంది. అయితే అదే ముఖ్యమంత్రి గారు ఏ శాసనసభలో మాట్లాడారో వారే శాసనసభలో ఎకనామిక్ సర్వే రిపోర్టుని, సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ని ఆ శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో అన్ని శాఖలకు సంబంధించి సంపూర్ణమైన వివరాలతోనే ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ను శాసనసభలో ప్రవేశపెడుతుంది. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1,11,00,000 ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యానికి ఉన్నదని చెప్పి ప్రభుత్వమే మన జరిగిన సమావేశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ సమావేశాలు ఈ 1,11,00,000 ఎకరాలలో గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలుగా నిర్మించిన ప్రాజెక్టులల్లా
50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారని చెప్పి అందులోనే ఈ ప్రభుత్వమే చెప్పింది. ఇంకొక 38 లక్షల ఎకరాలకు దాదాపుగా 31 ప్రాజెక్టులు పెద్దవి కానీ చిన్నవి కానీ, అందులో ప్రధానంగా ఎస్ఎల్బిసి కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టంపాడు కానీ, ఇలాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వివిధ దశలలో ఏ స్థాయిలో పూర్తయినాయో వివరాలు ఇచ్చుకుంటూ ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఇంకొక 38 లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పి, అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో శాసనసభలో పెట్టడం జరిగింది. అంటే ఈ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారే శాసనసభలో ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారము 88 లక్షల ఎకరాలకు సంబంధించిన ఆయకట్టుకు 50 లక్షలకు పూర్తయిపోయింది, 38 లక్షలకు అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయని చెప్పిన తర్వాత ఇక 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే 12 లక్షలు మాత్రమే గ్యాప్ ఉన్నది. ఈ 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఈరోజు 12 లక్షల ఎకరాలనే చూపించి దోపిడీ చేయాలంటే కుదరదు. కాబట్టి అందమైన స్లోగన్ ఇచ్చి తెలంగాణకు 1 కోటి ఎకరాల మాగాణాన్ని చేస్తా, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, ఏ ఊరు పోతే ఆ ఊర్లో ఒక మాట చెప్తాడు, గోదావరి జలాలతో మీ కాళ్ళు కడుగుతాడు, మహబూబ్నగర్కి వస్తే కృష్ణా జలాలతో మీ కాళ్ళు కడుగుతా అంటాడు. ఆయన ఊతపదం అనమాట. మీరు ఎక్కడైనా చూడండి, గోదావరి జలాలు తెచ్చి మీ కాళ్ళు కడుగుతాను ఇటు పోతే చెప్తాడు, ఉత్తర తెలంగాణ పోతే, దక్షిణ తెలంగాణకు వస్తే కృష్ణా జలాలతో మీ కాళ్ళు కడుగుతా అని చెప్తాడు. అయితే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నాను. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నడూ కూడా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి మీరు మాట్లాడలేదు. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా వినాలి. చంద్రశేఖరరావు గారు తెలంగాణ గురించి అవసోపాన పట్టిన నా అంత నిష్ణాతుడు లేడు. ఇంజనీర్లు కూడా నా ముందర బలాదూర్. నేను చీఫ్ మినిస్టర్ని కాదు, చీఫ్ ఇంజనీర్ కంటే నేను ఎక్కువ చదువుకున్నా, నాకు ఎక్కువ అవగాహన ఉన్నది. 14 సంవత్సరాలు తెలంగాణలో ప్రతి మారుమూల పల్లె తండ గూడెం అన్నీ తిరిగొచ్చిన, అన్ని సమస్యల మీద నాకు అవగాహన ఉన్నదని చెప్పిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ రోజైనా సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడే ఒకసారి రికార్డులను తిరిగే చూడండి. నేను పాత్రికేయ మిత్రులకు చెప్తున్నా, నేను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నా. రెండవది, తెలంగాణలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు తీసుకొస్తా, మిషన్ భగీరథ తీసుకొస్తా, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి నల్లా ఇస్తానని నడని చెప్పిండా. ఈ 2 అంశాల మీద ఒకసారి 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చెప్పని ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బేతాళ మాంత్రికుడు ఆవహించిన తర్వాతనే ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాడా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు తెలంగాణ సమాజం కూడా లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మనకు వచ్చింది, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఈ జంక్షన్లో మేమున్నాం, మా మీద బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు ప్రజాప్రతినిధులుగా మేమున్నాం. అంటే చరిత్రలో మా పేర్లు లిఖించబడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు శాసనసభలో జరిగిన చర్చలో ఈ సభ్యులు పాల్గొన్నారు, ఈ సభ్యులు ఉన్నారు అని. మరి వచ్చిన తెలంగాణను భవిష్యత్ తరాలకు అందించే సందర్భంలో కూడా మేము శాసనసభలో ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను గుడ్డిగా మేము సమర్థిస్తే భవిష్యత్ తరాలు మమ్మల్ని క్షమించవు. చంద్రశేఖరరావు గారు దోపిడీ చేసి ఆస్తులు సంపాదించుకొని రీడిజైనింగ్ల పేరు మీద, వాటర్ గ్రిడ్ల పేరు మీద, టెండర్ల పేర్ల మీద వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పక్క రాష్ట్రంలోనూ పక్క దేశంకు పారిపోయి బ్రతికే అవకాశం ఉండొచ్చు. తన ఆస్తులు సంపాదించుకున్నాడు కాబట్టి ఎక్కడికైనా పోయి బతుకుతాడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అందరూ కూడా విదేశాల వీసాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రాత్రి మనం చిన్న చిన్న దేశాలలో చూస్తుంటాం. ఆ రాష్ట్ర అధ్యక్షులు దేశాన్ని మొత్తం దోసుకొని ఓవర్ నైట్ ఒక స్పెషల్ ఫ్లైట్ చేసుకొని పక్క దేశంలో పారిపోయి దాస్తున్న సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇప్పుడు విజయమాల్యం కూడా చూస్తున్నాం. అన్ని రకాల లోన్లు తీసుకొని రాజ్యసభ సభ్యులు పక్క దేశానికి వారిపై రాజ్యసభకు రాజీనామా చేసిన మీ దేశానికి రానుకోండి అన్నాడు. చంద్రశేఖరరావు గారు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాడో నాకైతే అర్థమైతలేదు. కానీ దక్షిణాఫ్రికాలో ఈడీ అమీన్ అని ఒక అతను ఉండేవాడు. ప్రజల్ని
కాల్చుకొని తిన్నాడు, కోసుకొని తిన్నాడు ఆ దేశ అధ్యక్షుడుగా. తర్వాత ప్రజలకు తిరుగుబాటు జరిగిన తర్వాత ఏం జరిగిందో చరిత్ర అంతా పెద్దలకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. వారు ఈడీ అమీన్ ఆదర్శంగా తీసుకుంటుందో తెలంగాణ రాష్ట్రంలో, విజయ్ మాల్యాని ఆదర్శంగా తీసుకుంటుందో నాకైతే తెలియదు. కానీ ఆయన కుటుంబం తెలంగాణ సమాజంలో మమేకమై ఇక్కడ బ్రతకాలని మాత్రం అనుకుంటలేరు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వాళ్ళ వ్యవహార శైలిని కానీ గమనిస్తే ఇక్కడ ఉండే తత్వం కనిపించడం లేదు. అందుకే కేటీఆర్ నెలకోసారి ఆ దేశం ఈ దేశం స్థావరాలు చూసుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. మొదటిసారి తండ్రి దుబాయ్ పోయాడు, ఎంబడే కొడుకు పోయొచ్చాడు. రెండోసారి తండ్రి ఇంకో దేశం పోయొచ్చాడు, కొడుకు ఎంబడే పోయొచ్చాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు పోయి చూసిస్తారు. అంటే ఒకరు పోయి ఒక ప్లేస్ చూసిస్తే మనం కూడా ఇల్లు కిరాయికి తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం పోతాం. ఆ ఇల్లు చూసిన తర్వాత మనం ఇంటి ఆమె చెప్తాం, అయ్యా పలానా దగ్గర ఇల్లు చూసినట్టే నేను పోయి చూసేస్తా అంటారు ఆమె. బెడ్రూమ్లు అన్ని మంచుకునేయా లేవని. తర్వాత మళ్ళీ పిల్లలు వస్తారు, మా స్టడీ రూమ్ చక్కగా ఉందా లేదా మేము కూడా చూసుకొచ్చుకుంటామని. ఇవాళ చంద్రశేఖరరావు గారి కుటుంబం పదే పెట్టుబడులు తెస్తామని విదేశాలకు పోతుంది. ₹1 పెట్టుబడి తెచ్చారు. అక్కడ ఎన్ఆర్ఐస్ కూడా మిత్రులు ఉన్నారు, వాళ్ళని చెప్పమని ఐటీ కంపెనీలో ₹1 అయినా పెట్టుబడులు వచ్చినాయా? నేను ఆ రోజే చెప్పిన, పత్రికలు తాటికాయంత అక్షరాల విదేశీ పెట్టుబడులు తేవడానికి పోతున్నారంటే కాదయా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి పోతున్నారు. వచ్చినట్టుగా పక్క దేశంలో ఏ దేశాలలో ఎట్లా పెట్టుబడులు పెట్టాలని పెడుతున్నారు. మీరు అది రాయాల్సింది పోయి ఇది రాస్తున్నారని నేను చెప్పినా కానీ మా పాత్రికేయ మిత్రులు పట్టించుకుంటలేదు. ఇప్పటి కొంత మిత్రులకు కూడా అవగాహన వచ్చినట్టుగా కనిపిస్తుంది నాకు. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి బ్యాంకుల దగ్గరకు వడ్డీలకు పోతున్నాడు, అత్యధికంగా వడ్డీలకు తెస్తున్నాడు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నా, రేపు శాసనసభలో నాకు ఏ అవకాశం వచ్చినా మా ఉత్తమాన్ని అందరూ కొట్లాడి నాకు 5 నిమిషాలు మైక్ ఇప్పిస్తే గ్యారంటీగా చెప్తా శాసనసభలో. అక్కడ ఇక్కడ వడ్డీలకు ఎందుకు, అల్లుడు హరీష్ దగ్గర 10 పైసలు వడ్డీకి ఎంత కావాలన్నా దొరుకుతుంది. అల్లుడు దగ్గర తీసుకోకుండా అక్కడిక్కడ అల్లుడు హరీష్ దగ్గర మూలుగుతున్నాయి. ఏం చేయాలో తెలుస్తలేదు. 10 పైసల వడ్డీకి అసలు గ్యారెంటీ ఇచ్చినా కూడా వడ్డీ లేకుండా ఇచ్చే పరిస్థితులు అల్లుడు హరీష్ ఉన్నాగా, నాబార్డు బ్యాంకు పోయినా, ఆ బ్యాంకు పోయినా, వరల్డ్ బ్యాంకు పోయినా ఏంటో చెప్తాడు ముఖ్యమంత్రి. అల్లుడు హరీష్ అడుగు ఇస్తాడు కదా ఎంత కావాలన్నా. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇవి. ఇక నేను ప్రాజెక్టుల విషయానికి వస్తే స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 94 నుంచి 2004 వరకు అది జూరాల కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కలువకుర్తి ప్రారంభం కావచ్చు, తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, మొదలుపెట్టిన కార్యక్రమాలను తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం ఆ ప్రాజెక్టులను కొనసాగించింది. తెలుగుదేశం ప్రారంభించింది కాబట్టి నాగం జనార్దన్ రెడ్డి గారు పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి ఫౌండేషన్ ఆనాడు ప్రభుత్వంలో కొట్లాడి ఖచ్చితంగా మా కల్వకుర్తి ప్రాజెక్టు ఇవ్వాల్సిందని 1250 కోట్ల రూపాయలతోటి ఆనాడు మంజూరు చేయించి పట్టుబట్టి పెద్దలు కీర్తిశేషులు మహేంద్రనాథ్ గారు ఊర్లో ఫౌండేషన్ ఆనాడు వేయించి 1250 కోట్ల రూపాయలతో ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులను ప్రారంభించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆయకట్టు ఇంకా మహబూబ్ నగర్లో చాలా ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మిగతా ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి 2994 కోట్ల రూపాయలతో 3,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు ఆ ప్రాజెక్టును కొనసాగించింది తప్ప తెలుగుదేశం ప్రారంభించింది కాదంటే మూత వేయలే. అది కోయిల్సాగర్ ఉండొచ్చు, భీమా ఉండొచ్చు, నెట్టపాడు ఉండొచ్చు, జూరాల ఉండొచ్చు, కల్వకుర్తి ఉండొచ్చు. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఏ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేయలేదు. పార్టీలు అధికారంలో మార్పిడి జరిగి ఉండొచ్చు కానీ ప్రాజెక్టుల మార్పిడి జరగలేదు. కానీ వాళ్ళ దురదృష్టం, రాష్ట్రం కొత్తగా వచ్చింది, ప్రభుత్వం కొత్తగా వచ్చింది. మొదటి సంవత్సరం అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో అనుకున్నాం కానీ వాళ్ళ ఆలోచన మొత్తం పాత ప్రాజెక్టుల పనులు చేయిస్తే అందులో ఏమీ రాదు, ఏమీ మిగలదు. ఏమి మిగలనప్పుడు ఆ పనులు ఎందుకు చేయించాలి, కొత్తవి పిలిస్తే కొత్తది వస్తుందని బేతాళ మాంత్రికుడు సలహాల సూచనల మేరకు పాత ప్రాజెక్టులను పక్కన పెట్టిండ్రు, కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టిండ్రు. ఇవాళ నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 5 కీలకమైన ప్రాజెక్టులు జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి 5 ప్రాజెక్టులకు ఈనాటికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈ 9,000 కోట్ల రూపాయల ఖర్చులో
8,453 కోట్ల రూపాయలు. అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆ ప్రభుత్వాలే ఖర్చు పెట్టినాయి. చేసిన పనులకు అంటే ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి ఉపయోగపడడానికి ఖర్చు పెట్టిన నిధులు 8,453 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి 90% పైగా పనులను పూర్తి చేసిండ్రు. మీరు నీళ్ళు ఇచ్చిండ్రా అని హరీష్ అంటుంటాడు. జూరాల కింద ఎవరు నీళ్ళు ఇచ్చిండ్రు, కోల్సాగర్ కింద ఎవరు నీళ్ళు ఇచ్చిండ్రు, భీమా కింద ఎవరు నీళ్ళు ఇచ్చిండ్రు. ఇవాళ కల్వకుర్తిలో ఫస్ట్ పంపింగ్ చేసింది ఎవరు? పనులు పూర్తి కావడానికి వచ్చిన నెట్టెంపాడులో చేసింది ఎవరు? ఈ ప్రభుత్వము 3 సంవత్సరాల ఖర్చు పెట్టింది 5,500 కోట్ల రూపాయల లోపే. నేను ఆన్ రికార్డులో చంద్రశేఖరరావు గారిని, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి నేను సవాల్ విసురుతున్నా. ఈ 5 ప్రాజెక్టుల మీద 3 సంవత్సరాలలో మీరు ఖర్చు పెట్టింది 500 కోట్లు దాటిందా? 90% పైగా పనులు పూర్తయిన ఈ 5 ప్రాజెక్టులను ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే వాటిని పక్కన పడేసి వాటిని పాతర పెట్టి 55,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటున్నాను. నేను పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా, 1000 కోట్లతో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం ఉపయోగకరమా, ప్రయోజనమా? 55,000 కోట్ల రూపాయలతో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం సమంజసమా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. పెద్దలు అక్కడ వెనకాల ఉన్న రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా తెలంగాణ సమాజానికి చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే పాత ప్రభుత్వాలకు పేరు వస్తుంది. గత పాలకులు చేసిండు ఇది పూర్తయినాయి మాకు నీళ్ళు వచ్చినాయి అనుకుంటారని. రెండవది కాంట్రాక్టర్లు చిల్లి గవ్వ కూడా ఇవ్వరని. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వాటిని పక్కన పెట్టి కొత్త టెండర్లు పెంచారు. 3,000 కోట్ల రూపాయల కల్వకుర్తి ప్రాజెక్టు 2004లో మొదలైతే 2017 అంటే 13 సంవత్సరాలు పని చేస్తే 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పూర్తి కావడానికే 13 సంవత్సరాలు పట్టింది. మరి 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 800 సంవత్సరాలు పడుతుంది. ఒకసారి ఆలోచించాలి. ఎందుకు? చంద్రశేఖరరావు గారు మహామేధావి కదా, బ్రహ్మ తర్వాత బ్రహ్మంత విజ్ఞానం ఉన్నాడు కదా, ఇంజనీర్ల కంటే కూడా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కదా ఆయనకు. మరి అంత తెలివితేటలు ఉన్నోనికి ఇంత కామన్ సెన్స్ ఎందుకు లేదు నాకు అర్థం కావట్లే. ఈ కామన్ సెన్స్ ఎందుకు అప్లై చేస్తలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నాను. కొత్త ప్రాజెక్టు మేము కట్టొద్దు అంటలేము, అసలు పాతవి ఎందుకు పూర్తి చేస్తలేవు అని నేను అడుగుతున్నాను. ఒక పాలమూరు బిడ్డగా నేను ఏమడుగుతున్నా అంటే 1000 కోట్లు ఖర్చు పెట్టి 1 సంవత్సరం పనిచేస్తే పోతిరెడ్డిపాటు నీళ్లు తరలించకపోయినప్పుడు ఫ్లడ్ లైట్లలో పనిచేసిండు రాజశేఖర రెడ్డి అని నువ్వు ఇచ్చినావు కదా. ఆ ఫ్లడ్ లైట్లు దొరుకుతలేవా? ఇవాళ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 24 గంటలు పనిచేయించడానికి నీకు చేతన అవుతలేదా? గతంలో జూరాల దగ్గరకు వచ్చినప్పుడు ఆర్జీఎస్ ప్రాజెక్టు కాడ కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పినాం. అప్పుడు ఓట్ల అవసరం కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నవి ఇప్పుడు మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకుంటున్నాం. ఇది మంచిదా అని అడుగుతున్నాను నేను. అంతే, నేను ఎక్కువ ఏం అడగలేదు. నీ అల్లుడు కూడా వచ్చిండు ఒకరోజు వండుకొని పోయిందా, పండుకొని పాత ప్రభుత్వాలు చేసిన లిఫ్ట్కు మోటార్ ఆన్ చేసి నీళ్లు దుఃఖంగా ఎదురుసాము మేము నీళ్లు తెచ్చినామని సంతోషం. అట్లయినా మొత్తం చేయి, దిగు, నీ ఇష్టం వచ్చిన ఫోటోలు దిగు, ఏమన్నా పోతాలు చెప్పుకో. ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 5 ప్రాజెక్టులను 100% ఆ 8 లక్షల ఎకరాల ఆయకట్టు, పాతలకు 4 లక్షలు, కొత్తగా 8 లక్షలు, 12 లక్షల ఎకరాల ఆయకట్టు పాలమూరు జిల్లాలో నీటి వసతులు కల్పిస్తే పాలమూరు బిడ్డలు వలస పోవాల్సిన అవసరం ఉండదు. నీకు కమిషన్లు రాకపోవచ్చు, ఇందులో అదొక ప్రమాదం ఉంది, మేము కూడా కాదంటలేదు. కానీ 2 లక్షల కోట్లు, 80,000 కోట్లు ప్రాణహిత చేయాలనే టెండర్లు పెంచినావు, 55,000 కోట్లు పాలమూరులో పెంచినావు, 45,000 కోట్లు వాటర్ గ్రిడ్లో పెంచినావు, ఆర్ఎంపీలో మిగతా దాంట్లో కలిసి ఈ 2.5 సంవత్సరాలలో 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పెంచింది చంద్రశేఖరరావు గారు. 6 నుంచి 10% తీసుకుంటున్నాడని మీకు అందరికీ తెలుసు. ఇక నేను చెప్పుడు ఎందుకు అంటే 2.5 సంవత్సరాలలో 20,000 కోట్ల రూపాయల ఆదాయానికి అవసరమైన నోట్లు రావడానికి ఫామ్ హౌస్లో కూర్చొని రీడిజైనింగ్ చేసుకున్నాడు ఆయన లైఫ్ను. 60 సంవత్సరాల జీవితంలో ఏమేమి కోరుకున్నాడు ఆయన,
10 ఎకరాలలో గడి కోరుకున్నాడు, వచ్చింది పంజగుట్టల. 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కోరుకున్నాడు, వచ్చింది గజ్వేల. కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలనుకున్నాడు, వచ్చినాయి. ఇక అవన్నీ అయిపోయినాయి. 2.5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల ఎన్నికైన సమయాన్ని 2.5 సంవత్సరాలు నోట్ల కోసం డిజైన్ చేసుకున్నాడు. పెద్దలందరూ కూడా గమనించాలి చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలిని. 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచింది 2.5 సంవత్సరాలలో. 10% కమిషన్ కింద 20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నికరంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫామ్ హౌస్లో ఉంటే ఎవరిని కలిసినా ఎవరికి తెలియదు. ఎవరైనా కాంట్రాక్టర్లు రావచ్చు, పోవచ్చు, బేతాళ మాత్రం ఇప్పుడు ఆవహించవచ్చు కాబట్టి అక్కడ ఉన్నాడు. ఇక అది అయిపోయింది. ఇప్పుడు పంజగుట్ట చౌరస్తాకు వచ్చిన పైరవి భవన్కి. పైరవి భవన్లో కూర్చొని మీకు చేపలు ఇస్తా, మీకు గొర్రెలు ఇస్తా, మీకు మేకలు ఇస్తా. చివరికి ఆయన నిన్న మనం మాట చెప్పిన మరి పెద్దలు చూసిన లేదు, పందులు కూడా ఇస్తాడు ఆయన. ఆ మధ్య మెదడువాపి వ్యాధి వచ్చినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, డైరెక్షన్స్ ఇచ్చింది. మెదడువాపు వ్యాధికి పందులే కారణం, పందులను నిషేధించండి, ఉన్న వాటిని కూడా ఊర్లలో ఉంచకండి, పందులను నిషేధించండి అని చెప్పి మెదడువాపు వ్యాధి వస్తుందని చెప్పి పందులను నిషేధించండి. మరి ఎవరి మీద కక్షతో నేను పందుల నుంచి ఎవరి మీద తిందాం అనుకుంటున్నా నాకైతే అర్థం కాదు. అందుకే ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేస్తున్నా, మీకు అంతగా పందులను పెంచుకోవాలని మోజు ఉంటే మీ దాంట్లో ఒక 63 మంది గెలిచారు, మా దాంట్లో నుంచి 37 మంది వచ్చినట్టు, మొత్తం కలిసి 100 మంది అయినట్టు మీ దగ్గర ఎమ్మెల్యేలు. నిన్న మన ఏవో ఆఫీసులు కూడా కడతా అంటున్నాం. ప్రతి ఎమ్మెల్యేకు 10 పందులు ఇయ్యి, వాళ్ళు అందుకు తప్ప ఇంకెందుకు అంటున్నారు. అప్పుడప్పుడు నీ ఇంటికాడికి వచ్చి నీకు దండం పెడతారు, నీ కాలు మొక్కుతారు. తర్వాత ఏదైతే నువ్వు ఎమ్మెల్యే భవన్ కట్టిస్తా అంటున్నావు అందులో తలా 10 ఇచ్చినావు అనుకో, 9 ఆడపందులు ఒక మగ పందులు ఇస్తే వాటిని చూసుకుంటా కాలక్షేపం చేస్తారు. ఆ ఎమ్మెల్యేలు గందుకు తప్ప ఎందుకు అంటున్నారు. ఎందుకంటే మా మాజీ మంత్రి లెటర్ చూపించింది, రూపాయలు కృష్ణారావు అప్పుడు లెటర్ రాసింది, ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తలేడు. నోరు తెరిస్తే 10 ఇస్తాడు, ఆయన గాయమంటాడు అని చెప్పి నోరు తెరుస్తలేడు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పందులను కాసుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరారు. కొన్ని గాడిదలు కూడా ఇస్తే అవి కూడా తోడైతే గాడిదలు పందులు పెంచుకుంటా కాలక్షేపం చేస్తారు మిగతా 2.5 ఏళ్ళు. కాబట్టి ఈనాడు మేమందరం భూసేకరణ ప్రధానంగా అసలు సిడబ్ల్యూసి ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్దేశం ప్రకారం గత 60 సంవత్సరాలలో ప్రభుత్వాలు భూసేకరణ జరగకుండా ప్రాజెక్టులు ప్రారంభించడంతో కాస్ట్ 1000 కోట్లు పెరుగుతుంది. కాబట్టి ఏదైనా ప్రాజెక్టు నిర్మించాలంటే మొట్టమొదట 100% పర్ఫెక్ట్ డిపిఆర్ ఉండాలి. డిపిఆర్ ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ జరగాలి. ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాతనే టెండర్స్ను ఫ్లోట్ చేయాలి, టెండర్లు పిలవాలని క్లియర్ కట్గా కేటగారికల్గా కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనలు పెట్టింది. పెద్దలు జానారెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ ఉన్నప్పుడు తాగునీటి కోసం కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టి దానికి అవసరమైన మొత్తం డిపిఆర్లు డీటెయిల్స్ అంతా వర్కౌట్ చేయడానికి ప్లాన్ ఏ కింద నిధులు కేటాయించి డిపిఆర్స్ రెడీ అయిన తర్వాతనే ప్లాన్ బి అంటే కన్స్ట్రక్షన్కి అవసరమయ్యే బడ్జెట్ను కేటాయించాలి. ఇచ్చిన జీవోలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అనుకూలంగా రూరల్ వాటర్ సప్లై స్కీమ్ జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పాత్రికేయ మిత్రులు పాత జీవోలు తీయండి. స్కీమ్ ఏ, స్కీమ్ బి. స్కీమ్ ఏ ఏంటంటే ఎగ్జాక్ట్ కాస్ట్ అసెస్ వాల్యూ చేసి దానికి సంబంధించి భూసేకరణ అవసరం ఉందా, ఏమన్నా రిజర్వాయర్లు కట్టాలన్నా, పంపులు కట్టాలన్నా, సంపులు కట్టాలన్నా పర్ఫెక్ట్ ఎస్టిమేట్ చేసుకొని ఎస్టిమేషన్ అప్రూవల్ అయిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వాలు చిన్న తాగునీటి ప్రాజెక్టులకు కూడా ఆనాటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ నువ్వు ఇన్ని 1000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు పెట్టి కడతా అని చెప్తున్న ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టు కన్నా నీ దగ్గర డిపిఆర్ ఉందా? అది చిన్నది కానీ పెద్దది కానీ పాలమూరు కానీ కాళేశ్వరం కానీ ఇంకేదన్నా కానీ డిపిఆర్లు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా టెండర్లు పెంచి కావాల్సిన వాళ్ళందరికీ టెండర్లు గట్టబెట్టేసి చేసినా చేయకపోయినా బిల్లులు ఇస్తుంది. ఇవాళ ఆదిలాబాద్లో హై లెవెల్ కెనాల్కి సంబంధించి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబం వాళ్ళు భూసేకరణ జరగకుండానే 200 కోట్ల రూపాయలు పనిచేసినామని పేమెంట్ తీసుకోరు. అసలు భూసేకరణ జరగకుండా పేమెంట్ ఎట్లా ఇస్తారు?
చేస్తారు, ప్రాసిక్యూట్ చేయాలి ఆఫీసర్ల నుంచి, రికార్డ్ చేసిన ఆఫీసర్ల నుంచి కన్సర్న్ మినిస్టర్ వరకు ముఖ్యమంత్రిని హాట్ కడీ లేచి రోడ్డు మీద నడిపించుకుంటాం వాళ్ళు అసెంబ్లీ నుంచి. ఇలా భూసేకరణ జరగకుండా, రైతుకు నష్టపరిహారం ఇవ్వకుండా, పనులు జరిగినాయని చెప్పి 100 కోట్ల రూపాయలు బిల్లులు ఇస్తున్నారంటే డే లైట్ రాబరీ ఇది. బందిపోట్లు కూడా ఇంటి మీద పడ్డప్పుడు అన్నో కొన్ని వదిలిపోతారు, కానీ కేసీఆర్ కుటుంబం అంతకంటే దుర్మార్గంగా తయారై రాత్రిపూట ఎందుకు అని చెప్పి పొద్దుపూటనే రాష్ట్రాన్ని దోచుకునే పని పెడితే మన అందరం కూడా ఆయన తిడతాడనో, ఆయన తెలంగాణ ద్రోహులు అంటాడనో, తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడతాడని ఈయన మన రాజకీయ ప్రయోజనాల కోసం ఈయన ఆలోచన చేసి ఊరుకుంటే భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. ఇవాళ మీరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని ఖచ్చితంగా అభినందించక తప్పదు. చంద్రశేఖరరావు గారి తప్పులను ఎత్తి చూపితే తెలంగాణ ద్రోహి అని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆయననే తెలంగాణనే ఆయన అనుకుంటున్నాయి, ఆయన కుటుంబమే తెలంగాణ అనుకుంటున్నాయి. తెలంగాణ 4 కోట్ల సమాజంలో కుటుంబంలో 4 మాత్రమే, మిగతా వాళ్ళందరూ తెలంగాణ సమాజం. వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా ఉంటే బంగారు తెలంగాణను ఆమోదిస్తున్నట్టు, వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తే తెలంగాణ వ్యతిరేకులను ముద్ర వేస్తున్నాడు. ఇవాళ ప్రాజెక్టులల్లా భూసేకరణ గురించి మల్లన్న సాగర్లో మీకు అందరికీ తెలుసు. ఆ రైతులను ఊర్లు ముట్టడించి పోలీసులు దాడి చేస్తుంటే విధిలేని పరిస్థితిలో నేను దామన్న మేమందరం అక్కడ ఉండే చాలామంది ప్రజల తరఫున నిలబడితే పోలీసుల దాడి జరుగుతుంటే 2 రోజులు నేను దీక్ష చేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది మల్లన్న సాగర్లో. మాకేమైనా సోక మోజా ఈ వయసులో పోయి 2 రోజులు తినకుండా కూర్చొని ఏం పనిలేదా మాకు? చంద్రశేఖరరావు గారు, నువ్వు చేస్తున్న దుర్మార్గాలను, అరాచకాలను, పోలీసుల దాడులను అరికట్టడానికి, నువ్వు చేస్తున్న దుర్మార్గాలను సభ్య సమాజానికి తెలియజెప్పడానికి మేము దీక్ష చేసినాం, మేము ధర్నా చేసినాం, ప్రజలు నీ మీద తిరగబడ్డారు. ఇవాళ మల్లన్న సాగర్కు మేము మద్దతు పలికితే మమ్మల్ని తెలంగాణ ద్రోహులు, ప్రాజెక్టు వ్యతిరేకులు అంటున్నాం. నేను చంద్రశేఖరరావు గారు నడుతున్న మిల్క్ మానేర్ దగ్గర వంట వార్పు చేసి మిల్క్ మానేర్ భూమి ముంపు బాధితుల తరఫున 2 రోజులు నువ్వు కూర్చున్నావు కదా మిల్క్ మానేర్కి సంబంధించి. ఆనాడు తెలంగాణకు నువ్వు ద్రోహం చేసినట్టు కదా. నువ్వు మిల్క్ మానేర్ ముంపు బాధితులకు మద్దతుగా పోయి వంట వార్పు వాళ్ళ దగ్గర కూర్చొని తినొచ్చి మీ అత్తగారు కూడా మునుగుతుంది, మా అత్తగారు మునుగుతుంది అని పెడబోతలు పెట్టినావు కదా ఆ రోజు. నీ తోడల్లుడు రవీంద్రరావు ఊరు పోతుంది, మన అసెంబ్లీలో కూడా సిగ్గు రాకుండా చెప్తున్నాడు ఆయన. అసలు మిడ్మానేర్లో మా తోడల్లుడు ఇల్లు పోయింది, ఆయన కాడు ఏదో ఇల్లు ఇస్తా అంటే ఆయన వద్దు, నాకు పైసలు ఇస్తే నేను కరీంనగర్లో కట్టుకుంటా అన్నాడు. అందుకే నేను ఎవ్వరికి భూసేకరణ చేస్తలేను, ఇల్లు కట్టిస్తలేను, ఎవరి కానీ పైసలు ఇస్తా, మీరు ఏకన్నా ఏకనుకోండి అంటూ. ఏ ఊరికి పోయి కొనుక్కోవాలి? ఊర్ల మీద ఆధారపడ్డ రైతు కూలీలు, కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, రైతు కూలీలు ఎక్కడికి పోవాలి? ఏ ఊరికి పోవాలి? ఏ ఊరికి పోయినా వలస వచ్చినాడు అంటాడు. పక్కూరు నుంచి నువ్వు వచ్చినాడు ఏంద్రాన్ని పెత్తనమంటారు. 3 తరాలు పడుతుంది వాడు ఆ ఊర్లో కుదురుకోవడానికి. ఉన్న ఊర్లో ఉంటే కిరాణం కొట్టాడు, ఉద్ధరిస్తాడు, రోగం వస్తే సేట్ అప్పిస్తాడు, కష్టం వస్తే ట్రాక్టర్ ఇస్తాడు, దవాఖానకు మోసుకపోయి. ఊరు కన్నతల్లి లాంటిది. అలాంటిది ఉన్న బలంగా నువ్వు ఊర్లోకి వెళ్ళి తరిమేస్తే పుట్టకోగలి చట్టుకోగలి పోని నేను 5 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు. భూమికి ఎకరాకి 5 లక్షలు ఇస్తాడంట. గత ప్రభుత్వాలు 89 వేలు ఇస్తే నేను 5 లక్షలు ఇస్తున్నా, నా అంత పొలగాలేడు అన్నాడు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన చేస్తున్నా, అయ్యా ఏదైతే వేమ్లఘాట్, ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్లో ముంపు గ్రామాలకు కూతవేడు దూరంలో నీ ఫామ్ హౌస్ ఉన్నది. నీ ఫామ్ హౌస్కు ఎకరాకు 10 లక్షల రూపాయలు 48 గంటలలో నేను డీడీ ఇస్తా. ముఖ్యమంత్రిగా ఆదర్శంగా ఉండు. నువ్వు ఎకరాకు 10 లక్షల రూపాయలు చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు చెల్లిస్తా. నువ్వు 10 లక్షల రూపాయలు రాక నీ ఫామ్ హౌస్ భూమిని అప్పచెప్పు, అది మేము వ్యాపారం చేసుకోము. ఈ ఏటిగడ్డ, కిష్టాపూర్, వేములఘాట్లో ఎవరైతే పేదలు ఊర్లు కోల్పోతుండ్రో వాళ్ళందరికీ గండ్ల ఇల్లు కట్టిద్దాం. 5 ఎకరాలలో నువ్వు గడి నిర్మించుకో. మధ్యలో చుట్టూతో పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను పేదలకు ఇల్లు నిర్మిద్దాం. ఉదారంగా నువ్వు ముందుకు రా. నీ భూమి బాగుండాలి. ఆ పక్కనే పాములపట్నం రిజర్వాయరు ఈ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రీడిజైన్లో భాగంగా 1 టీఎంసీ ఉన్న పాములపర్తి రిజర్వాయర్ను 21 టీఎంసీలకు పెంచి టెండర్ ఇచ్చిండు, జీవోలు ఇచ్చిండు, కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ చేసినాక సర్వే చేస్తే వాళ్ళ బంధువులు కావేరీ సీట్స్ భాస్కరరావు అని ఆయనకు ఎలక్షన్లో చందాలు ఇచ్చిన ఒక బంధువు ఉన్నాడు. 265 ఎకరాలు ఆయన భూమి ముంపు గురవుతుందని
ఇవాళ 21 టీఎంసీ నీళ్లతో నిర్మిస్తే 5,400 ఎకరాల భూమి కావాలి. 5,400 ఎకరాలల్లో వాళ్ళ బంధువు కావేరి సీడ్స్ భాస్కరరావు గారిది 265 ఎకరాలు పోతుంది. మిత్రులందరూ వినాలి. దాన్ని 7 టీఎంసీలకు తగ్గించారు. 7 టీఎంసీలకు తగ్గిస్తే 14 టీఎంసీలు తొలగిస్తే మిగిలిన భూమి 600 ఎకరాలు మాత్రమే. 7 టీఎంసీలకేమో 4,800 కావాలి. 21 టీఎంసీలకు రిజర్వాయర్ నిర్మిస్తే 5,400 ఎకరాలు కావాలి. అంటే 600 ఎకరాలు 14 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీ తగ్గిస్తే మిగులుతున్న భూమి 600 ఎకరాలు. ఈ 600 ఎకరాలలో 265 ఎకరాల భూమి కావేరి సీడ్స్ భాస్కరరావు గారిది, వాళ్ళ కుటుంబ సభ్యులది. నీ బంధువులకు సంబంధించిన వాళ్ళది 265 ఎకరాల భూమిని కాపాడడానికి 14 టీఎంసీలు పాములపర్తి రిజర్వాయర్ను తగ్గించినావు కదా నీ గజ్వేల్ ఫామ్ హౌస్ పక్కనే. మల్లన్న సాగర్లో పేదల భూములు 50 టీఎంసీల నుంచి నువ్వు 30 టీఎంసీలకు తగ్గిస్తే 21,700 ఎకరాల భూసేకరణ నుంచి 13-14 వేల ఎకరాలకి పడిపోతుంది. అంటే 10 నుంచి 12,000 ఎకరాల భూమి మిగులుతుంది ఒక 20 టీఎంసీ తగ్గిస్తే. నేను ప్రభుత్వానికి సహేతుకంగా సలహా, సూచన, విజ్ఞప్తి సవినయంగా చేస్తున్నా. సేమ్ పాములపర్తి గోదావరి రిజర్వాయర్ మీదనే కాళేశ్వరం నుంచి తెచ్చే నీళ్ళ నుంచే వస్తున్నావు. అది 600 ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఉన్నది పాములపర్తి రిజర్వాయర్. నువ్వు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మించేది 570 ఎఫ్ఆర్ఎల్ మీదనే ఉన్నది. దానికంటే పైన ఉన్న పాములపర్తిని 21 టీఎంసీ అట్లనే కొనసాగించు. మల్లన్న సాగర్ నువ్వు 30 టీఎంసీలకు ఎంత తగ్గిస్తావు, తగ్గించి ఎంత భూమి మిగులుతుందో ప్రజల దగ్గర కూర్చో, రా చర్చిద్దాం. నువ్వు డిపిఆర్లు అసెంబ్లీలో పెట్టు. భూసేకరణ ఎంత అవసరమవుతుందో చెప్పు. దాన్ని నిర్మించడానికి అవసరమైన నిధులు ఎన్నో చెప్పు. ఈ నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నావో చెప్పు. మాకు బాధ్యత లేదా? మేము వాటాదారులం కాదా? మేము భాగస్వాములం కాదా? తెలంగాణలో మేము పన్ను చెల్లిస్తలేమా? మేము ప్రజల చేత ఎన్నిక కాబడలేదా? ప్రజలు మాకు బాధ్యత ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టలేదా? నువ్వు ఎందుకు సీక్రెట్గా క్లోజ్డ్ రూమ్లో నువ్వు డిపిఆర్లు, నువ్వు కాంట్రాక్టర్లు మాట్లాడుకుంటున్నావు? అత్యంత గౌరవమైన శాసనసభలో డిపిఆర్ని ప్రవేశపెడతలేదు, డిపిఆర్ను శాసనసభకు ఇస్తలేదు అంటే ఈ శాసనసభ పట్ల ముఖ్యమంత్రి గారికి ఏ పాటి గౌరవం ఉందో ప్రజాస్వామ్యం కాపాడాలనుకునే తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. శాసనసభనే పరిగణలోకి తీసుకోకుండా, శాసనసభలో డీటెయిల్ ప్రాజెక్టుల రిపోర్ట్లు పెట్టకుండా, ప్రతిపక్ష శాసనసభ్యులకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతిపక్ష శాసనసభ్యులకు చెప్పకుండా కుటుంబ వ్యవహారంగా, సొంత వ్యాపారంగా తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించాలనే ఆలోచన ఏదైతే చేస్తుండో చంద్రశేఖరరావు గారు, దాని వెనకాల ధనదాహం ఉన్నది, దాని వెనకాల దోపిడీ ఉన్నది, దాని వెనకాల కుట్ర ఉన్నదని చెప్పి స్పష్టంగా మేము చెప్పక తప్పదు. ఈనాడు మేము ఇక్కడ కూర్చుంటే చూసామా, వీళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకిస్తున్నాడు. ఆ గుమస్తా తెలంగాణ పొద్దుగాల మా అందరు ఫోటోలు వేసి రాస్తాడు. గుమస్తల కంటే అధ్వానంగా తయారైన అందులో ఉన్న వాళ్ళు పాత్రికే మిత్రులని కూడా అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏం రాస్తుండ్రో వాళ్ళకి అర్థమవుతలేదు. ఆ గుమస్తా తెలంగాణ రేపు పొద్దున్నే అందరి పేర్లు రాసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అన్నారెడ్డి, నాగేంద్రనాథ్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇక వీళ్ళందరూ కూర్చొని మాకు వ్యతిరేకంగా కూర్చున్నాడు. పెద్దదో రాస్తే తాకపోయాను అక్షరాలతో మా దామని పక్కన పెట్టి మళ్ళీ రాస్తాడు. మొదటి నుంచి పోరాటం చేస్తున్నా అంటే ఈరోజు ప్రభుత్వము దృష్టి మరల్చడానికి బస్ స్టాండ్లలో మూటలు ఎత్తుకుపోయేటోళ్ళు, లేకపోతే బ్యాంకుల కాడ క్యాష్ విత్డ్రా చేసుకొని బయటకు వస్తుంటే మన మీద ఇంకు జల్లో పేద జల్లో మనం అటు చూడగానే బ్యాగ్ ఎత్తుకుపోతారు. ఇవాళ చంద్రశేఖరరావు గారి కుటుంబం బ్యాంకుల ముందర జేబులు కొట్టేటోళ్ళలాగా తయారైండు. తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేస్తుంటే మేము ప్రశ్నిస్తే దృష్టి మరల్చడానికి ఇగో ఇది తెలంగాణ వ్యతిరేకులు, ఇగో చంద్రబాబు నాయుడు ఏదో అన్నాడు, ఇగో ఆయన ఏదో అన్నాడు. తమిళనాడులోకి వచ్చాడు మాట్లాడుతున్నా నువ్వు అడిగినవా? కర్ణాటకలోకి వచ్చాడు మాట్లాడుతూ నువ్వు అడుగుతున్నావా? అండమాన్ నికోబార్లో కూడా తెలుగుదేశం పార్టీ నువ్వు అడుగుతున్నావా? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ప్రాజెక్టులు అంటాడు. పైన నువ్వు ఉన్నావు, కింద ఆయన ఉన్నాడు. తాగనికి నీళ్ళు కావాలన్నా, కృష్ణా డేటాకు వరి నాటు వేసుకోవాలన్నా నిన్నే అడుగుకుంటున్నాడు. కాళ్ళకి దాన్ని పెడుతున్నావు. ఒక టీఎంసీ ఇరవై మేము ఎట్లన్నా బతుకుతాం, మా రైతులకు వరి నాటు వేసుకుంటాను. ఉన్న ప్రాజెక్టులన్నీ నీ దగ్గరనే ఉన్నాయి. నువ్వు నెత్తి మీద ఉన్నావు. నువ్వు 600 ఎఫ్ఆర్ఎల్ పైన నువ్వు జీరోలో వాళ్ళు నువ్వు దయదలిచి వదిలితే తప్ప చుక్క నీరు కూడా ఆంధ్రప్రదేశ్ పోదు.
తెలంగాణ రాష్ట్రం నీళ్ళు వదిలితే తప్ప కిందికి నీళ్ళు పోవు. చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడు అని చెప్తే ఈజీగా జనాలను నమ్మించవచ్చు, మభ్యపెట్టవచ్చు అని అనుకుంటున్నాడు. ఉద్యమం సందర్భంలో ఏం చేసిండో ఆ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దయచేసి ప్రజలు మోసపోకండి. ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, కర్ణాటక నుంచి నీళ్లు మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాకు వస్తాయి, మహబూబ్నగర్ నుంచి నల్లగొండకు పోతాయి, నల్లగొండ తర్వాతనే గుంటూరుకైనా కృష్ణకైనా ఏడికైనా గోదావరి కానీ కృష్ణా జలాలు కానీ తెలంగాణ వదిలితేనే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతాయి. మనం అడ్డు కట్టేస్తే సుక్క నీళ్లు కిందికి పోవు. నువ్వు కట్టు. మా పెద్దన్న ఉత్తమానే చెప్పినట్టు కాలు అయితే పట్టుకోం, కానీ నువ్వు కట్టుతాటం వస్తే కట్టె పట్టుకొని నిలబడతావు. ఎవరు వస్తారు శుద్ధం? నువ్వు కట్టు, నువ్వు మొబైల్ అయితే ప్రాజెక్ట్. నువ్వు సొమ్ములకు అలవాటు పడి రోజుకు రోజు మిషన్లు పెట్టుకొని లెక్క పెట్టుకొని డిమానిటైజేషన్ రద్దానంగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడండి. మీరు అందరూ చూసి ఏమేమి మాట్లాడాడు. ఆడికి పోయి రాగానే ఇంతకంటే మంచిగా లేదంటాడు. నిన్న ఒక పత్రిక రాసిరు, దాంతో 31% ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ ఇన్కమ్ 10% పడిపోయింది. అంటే చంద్రశేఖరరావు గారు ఇది రాష్ట్రం కాదు, తమ కుటుంబం ఆస్తి, తమ రాజ్యం అనుకుంటున్నాడు. ఇట్లా రాజ్యాలుగా ఫీల్ అయిన నవాబులు పోయినరు, నిజాములు పోయినరు, రజాకర్లు పోయినరు. ఆ తర్వాత వంతు నీకు వచ్చింది. ఆనాడు ఏ మీడియా సపోర్ట్ లేదు, ఏ ధనవంతుల సపోర్ట్ లేదు, ఏ పటేల్ పట్వారి వ్యవస్థ మద్దతు లేదు, ఏ గడీలలో ఉన్న వాళ్ళు కూడా పేద ప్రజలకు మద్దతు ఇవ్వలేదు. పేద ప్రజలే తిరగబడితే పాలకులు పలాయనం చిత్తగించాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది, ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని పక్క దేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాసిం రిజ్వీ ఎట్లయితే పారిపోయిందో కేసీఆర్ కూడా తెలంగాణలో అదే గతి పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. తెలంగాణ యువత మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. నువ్వు కాసిం రిజ్వీ వారసుడి కాదలుచుకున్నావు. తెలంగాణ సమాజంలో తెలంగాణను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించిన జయశంకర్ వారసుడి కాదలుచుకున్నావు. నువ్వు నిర్ణయం తీసుకో చంద్రశేఖరరావు. కొంతకాలం సమయం పాటించినాం. కొత్తగా వచ్చిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, అప్పుడే మనం ఎందుకు అనాలి అవకాశం ఇచ్చి చూడాలనుకున్నాం. కానీ ఇవాళ కొత్తగా వచ్చిన రాష్ట్రం కోతుల గుంపుకు అప్పచెప్పినట్టున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ